సరే, అది క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు చిన్నది చెప్పడం మర్చిపోయినా చెప్తాను చూడు. ఏంటంట, పీరియడ్ ఆఫ్ స్టే ఇన్ ఇండియా ఫర్ అన్ ఇండియన్ సిటిజన్ బీయింగ్ మెంబర్ ఆఫ్ ద క్రూ ఆఫ్ ఏ ఫారిన్ బౌండ్ షిప్ లీవింగ్ ఇండియా. ఏం లేదు అంటే క్రూ అని చెప్పాను కదా నీకు, 3 ఎక్సెప్షన్స్. క్రూ, ఎంప్లాయ్మెంటు, దాని తర్వాత ఇండియా విజిట్. అందులో క్రూ అనేవాడికి ఒక ఎక్సెప్షన్ ఉంది, ఇంకో ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ స్టే ఇన్ ఇండియా ఫాలోయింగ్ టైమ్ లిమిట్ షాల్ బి ఎక్స్క్లూడెడ్. ఇవి వాడి ఇండియాలో ఉన్నప్పటికీ అది ఎక్స్క్లూడ్ చేయాలంటే ఏంటవి? ఫ్రమ్ ద డేట్ ఎంటర్డ్ ఇన్ టు ద కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జాయినింగ్ ద షిప్, జాయినింగ్ డేటు, అండ్ ఇన్ ద ఎండింగ్ ఆన్ ద డేట్ ఎంటర్డ్ ఇంటూ కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సైనింగ్ ఆఫ్ ద షిప్. ఏంటి, జాయినింగ్ డేటు అండ్ ఎండింగ్ డేటు, ఈవెన్ ఇవి పీరియడ్లో ఉన్నప్పుడు అదేంటి ఇండియాలో ఉన్నా సరే ఇవి ఎక్స్క్లూడ్ చేయాలి, అవుట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎస్యూమ్ చేయాలి. ఓకే, విత్ దిస్ లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్స్. చూడు, ఫస్ట్ క్వశ్చన్ చూడు. క్వశ్చన్ నెంబర్ 1, మిస్టర్ అజయ్ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ అండ్ ఏ మెంబర్ ఆఫ్ ద క్రూ అంట. అంటే క్రూ అనగానే మనకేంటి బేసిక్ కండిషన్ 182 days ఒకటే చెక్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ఏం చెప్పాడు, ఎంగేజ్ ఇన్ క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ముంబై పోర్ట్ ఆన్ 16 July 2022. ఎప్పుడు జాయిన్ అయ్యాడట? ఎంగేజ్డ్ ఇన్ 16 July. ఫ్రమ్ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 22-23 డిటర్మైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ మిస్టర్ అజయ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. అజ్యూమింగ్ దట్ హీజ్ లాస్ట్ స్టే ఇన్ 4 ఇది ఇంకా అక్కర్లేదు ఆ పాయింట్. లాస్ట్ 4 years ఆడ ఎక్కడ ఉన్నా మనకు అనవసరం, ఎందుకంటే 182 days కండిషన్ ఒకటే చెక్ చేస్తాం. పర్టికులర్స్ ఇచ్చాడు, డేట్ ఇచ్చాడు. ఎంటర్డ్ ఇన్ టు ద కంటిన్యూస్ ఎప్పుడు ఎంటర్డ్ ఇన్ టు ద కంటిన్యూస్ ఇన్ సైనింగ్ ఆఫ్ డేట్. ఇది జాయినింగ్ డేటు, ఇది సైనింగ్ ఆఫ్ డేట్. ఓకే, లెట్ us start with answer. చూడు, మిస్టర్ అజయ్ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్, ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ క్రూ. కాబట్టి వాడికి ఏం చూస్తాం, హీ వుడ్ బి రెసిడెంట్ ఇన్ ఇండియా ఓన్లీ ఇఫ్ హీ స్టేడ్ 182 days ఆర్ మోర్. అంతేగాని సెకండ్ కండిషన్ 60 days అనేది తీసుకురాలేదు. 60 days అనేది ఇక్కడ నాట్ అప్లికబుల్. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆడెప్పుడు వెళ్ళాడు, ద పీరియడ్ బిగినింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు షిప్లో ఉన్నాడంటే ఇండియాలో లేనట్టే కదా. సో మనకేం చెప్పాం, ఈ జాయినింగ్ డేటు సైనింగ్ డేటు కూడా ఎక్స్క్లూడ్ చేసేయాలి. సో టోటల్ 365 daysలోంచి వాడు ఎన్ని డేస్ అయితే షిప్లో ఉన్నాడో అది మైనస్ చేసేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇండియా వస్తుంది. అదే చేశాడు చూడు. July 16th నుంచి వాడు లేడు. బీయింగ్ ద ఎంటర్డ్ ఇంటూ కంటిన్యూస్ డిశ్చార్జ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జాయినింగ్ ద షిప్ అండ్ signing off from the ship by Mr. Ajay, an Indian citizen who is a member of the crew, has to be excluded. ఏం చెప్పాడు, జాయినింగ్ డేట్ని అలాగే సైనింగ్ ఆఫ్ డేట్ని ఎక్స్క్లూడ్ చేయాలని చెప్పాడు. ఓకే, అకార్డింగ్ 188 days అంటే ఏంటి చూడు ఇక్కడ, జూలైలో ఎప్పుడు, జూలైలో 16th అంటే 16th నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తే 31 days, జూలై 31 days మైనస్ 15 చేస్తే ఎంత వచ్చింది, సారీ జూలై 31 మైనస్ 16 కాదు, జూలైలో మొత్తం 31 days అయితే అందులోంచి మైనస్ 15 చేయాలి. ఎందుకు 16th మైనస్ 16th కూడా వాడు ఇండియాలో లేనట్టే చూడాలి. సో 15 days మైనస్ చేయాలి. 31 మైనస్ 15 సారీ అంతే, 31 మైనస్ 15 16 days వస్తాయి. ఓకే, అలాగే జనవరి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో 31 days, టోటల్ కలిపితే ఎంత వచ్చింది 188 days. అంటే 365 days మైనస్ 188 days తీసేస్తే ఆడు ఇండియాలో ఎన్ని డేస్ ఉన్నట్టు 177 days, లెస్ దెన్ 182 days. కాబట్టి హీఈస్ ఏ నాన్ రెసిడెంట్. అಷ್ಟೇ. లెట్స్ స్టార్ట్ విత్ ది సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, క్రిస్ గేల్, ఏ వెస్ట్ ఇండీస్ క్రికెట్ ప్లేయర్, విజిట్స్ ఇండియా ఫర్ 102. వెస్ట్ ఇండీస్ అనేవాడు ఇండియన్ సిటిజన్ అవుతాడా? అవ్వడు. ఓకే, అయితే వాడు ఎక్సెప్షన్ కేటగిరీలోకి రాడు. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఎక్సెప్షన్ కేటగిరీస్ వస్తాయి. అంటే వీటి మినిమం రెసిడెంట్ అవ్వాలంటే మినిమం 182 days ఆర్ 60 + 365 days. This has been practiced for his last 10 financial years to find out the resident status for the assessment year 23-24. ఇటు 182 days ఫుల్ఫిల్ అవుతున్నాడా లేదు, నెక్స్ట్ కండిషన్ చూడాలి కదా. 60 days ఫుల్ఫిల్ అవుతున్నాడు, నెక్స్ట్ 365 daysలో కూడా ఎవ్రీ ఇయర్ వాడు అదే కదా. లాస్ట్ 10 financial years అంటే చూడు, మనం ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ ఎంత, అసెస్మెంట్ ఇయర్
23-24, దానికి ప్రీవియస్ ఇయర్ 22-23, దానికి లాస్ట్ 4 ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ అంటే ఏమవుద్ది 21-22. సో అక్కడి నుంచే కదా స్టార్ట్ చేసాడు. ఓకే 1 2 3 4 ఇయర్స్ తీసుకున్నాడు. 4 ఇయర్స్ లాస్ట్ 4 ఇయర్స్లో ఎన్ని ఉన్నాడు 108, అంటే మోర్ దెన్ 365 డేస్. కాబట్టి వాడు ఏమవుతున్నాడు రెసిడెంట్ అవుతున్నాడు. హీఈస్ రెసిడెంట్ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. నెక్స్ట్ రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి 2 out of 10 చూడాలి అండ్ 730 out of 7 ఇయర్స్ చూడాలి. ఓకే 21 ఇది కూడా ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ కన్నా ముందు అంటే ఏంటి ప్రీవియస్ ఇయర్ 23-24 సారీ ఇది ప్రీవియస్ ఇయర్, దానికి అసెస్మెంట్ దానికి ప్రీవియస్ ఇయర్ 21-22. ఇక్కడి నుంచి మళ్ళీ 7 ఇయర్స్ చూడాలి. 1 2 3 4 5 6 7 ఇయర్స్. 7 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ 102 డేస్ ఉన్నాడు. అంటే టోటల్గా ఎన్ని డేస్ ఉన్నాడు 7 ఇయర్స్లో 714 డేస్ ఉన్నాడు. యాక్చువల్లీ ఎన్ని డేస్ ఉండాలి 730 డేస్ ఉండాలి. 730 డేస్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు కాబట్టి హీఈస్ ఎ resident but not ordinarily resident. He is not ordinarily resident during the assessment year 2020. Resident but not ordinarily resident. Okay. In this case, Mr. Gayle satisfies condition 2. He is not an ordinary resident for the assessment year. If such individual has been non-resident in India in 9 out of 10 previous years preceding the or ఇది 9 out of 10 previous years, it is 7 previous years preceding the relevant previous year. The wording చూడు preceding the relevant previous year has been in India for a period of 729 days or less. ఏంటి ఇదంతా డిఫరెంట్గా ఉంది, ఇదేం పట్టించుకోకలే. ఓకే నెక్స్ట్ ఏం అడుగుతుంది, వుడ్ యువర్ ఆన్సర్ బీ చేంజ్ ఇఫ్ ద అబోవ్ ఫ్యాక్ట్స్ రిలేట్ టు శ్రీనాథ్ అండ్ ఇండియన్ సిటిజన్. ఆడు ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ విజిటింగ్ ఇండియా, అప్పుడు ఏం చేస్తావు వాడికి సెకండ్ కండిషన్ అసలు అప్లికబులే కాదు. సెకండ్ కండిషన్ ఏంటి 60 days అన్నది అప్లికబుల్ కాదు. ఆడికి ఏం అప్లికబుల్ అవుద్ది 182 days. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్లో 182 days ఉన్నాడు అంటే లేడు కదా. సో హీఈస్ నాట్ రెసిడెంట్. చెప్తా చూడు, visits India, he would be treated as a non-resident. Since his stay in India is less than 120 days. అంత గలీజ్గా ఇచ్చాడు ఆన్సర్. ఇక్కడ చూడు ఒకసారి క్వశ్చన్ మళ్ళీ. ఇది ఎవడో ఇండియన్ సిటిజన్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఓకే ఏం చెప్తున్నారు వీడు, ఇలా ఇండియన్ సిటిజన్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు మనం చూడాల్సిన కండిషన్ ఏంటంటే మామూలుగా 182 days 60 days. ఈ 60 days అనేది అప్లికబుల్ కాదు వీళ్ళకి. కానీ ఎప్పుడు అప్లికబుల్ అవుద్దంటే ఒకవేళ ఆడ ఇన్కమ్ కానీ 15 lakhs కన్నా ఎక్కువ ఉందనుకో అప్పుడు అప్లికబుల్ అవుద్ది. అప్పుడు ఏం చూడాలి 15 lakhs కన్నా ఎక్కువ ఉంటే మోర్ అయితే అప్పుడు 120 days చూడాలి. లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో ఎన్ని డేస్ ఉన్నాడు 102 ఉన్నాడు. సో ఇది అప్లికబుల్ కాదు. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ 182 days కూడా లేడు. సో ఇది ఏమవుతున్నాడు నాన్ రెసిడెంట్ అవుతున్నాడు. ఇంకా 15 lakhsతో సంబంధం లేదు ఇక్కడ అమౌంట్. ఈవెన్ 15 lakhs కన్నా ఎక్కువ ఉన్నా సరే ఆడు 120 days లేడు కాబట్టి లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో వాడు 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడు కాబట్టి ఈజ్ ఎ నాన్ రెసిడెంట్. ఓకే చూడు అదే చెప్తాడు ఇక్కడ. వెస్ట్ ఇండీస్ కమ్స్ టు విజిట్ ఇండియా, he would be treated as a non-resident since he stay in India is in any case less than 120 days. ఓకే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉన్నా సరే ఆడ ఇప్పుడు ఒకవేళ ఇన్కమ్ ఎక్కువ ఉందనుకో మినిమం 120 days ఉండాలి కదా. లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో లేడు కదా అందుకని. ఇప్పుడు ఇంకో కేసు ఇచ్చాడు చూడు. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ శ్రీనాథ్ విజిటెడ్ ఇండియా ఫర్ 120 days ఇన్స్టెడ్ ఆఫ్ 102 days? అంటే లాస్ట్ ఇయర్లో ఎన్ని ఇయర్స్ ఉన్నాడు 120 days ఉన్నాడు. 182 ఫుల్ఫిల్ చేయకపోయినా ఇది 120 days ఉన్నాడు కాబట్టి అప్పుడు నువ్వు ఇన్కమ్ టెస్ట్ చేస్తావు. 15 lakhs కన్నా ఎక్కువ ఉంటే ఏం చేస్తావు, 15 lakhs కన్నా తక్కువ ఉంటే ఏం చేస్తావు అని చెప్పి రాయాలి. ఒకవేళ 15 lakhs కన్నా ఎక్కువ ఉందనుకో వాడి శాలరీ, అప్పుడు ఏం చేస్తావు లాస్ట్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో చెక్ చేస్తాం. ప్రిసీడింగ్ 4 ఇయర్స్లో ఎంత అవుద్ది 120 into 4 ఎంత 120 into 4 gives you 480. అంటే మినిమం 365 days ఉండాలి కాబట్టి ఇది ఏమవుతున్నాడు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్. ఎందుకు నాట్ ఆర్డినరీ రెసిడెంట్ పైన ఆల్రెడీ చెక్ చేసావుగా. ఇప్పుడు 7 చూడు అది కూడా చెక్ చేద్దాం. ఆర్డినరీ రెసిడెంటా కాదా అనడానికి మళ్ళీ ఇది టెస్టింగ్ ఉంది కదా.
ఏంటో టెస్ట్ వాడు ఎవ్రీ ఇయర్ 120 days, అలా 7 yearsకి ఎంత ఉంటాడు? 120 into 7 years 840 days. 730 దాటేస్తున్నాడుగా. సో ఇక్కడ 15 lakhs పైన ఉన్నప్పుడు ఏం చెక్ చేయని చెప్పాను? 15 lakhs పైన ఉన్నప్పుడు మినిమం 120 days ఉన్నాడు. లాస్ట్ 4 ప్రీవియస్ ఇయర్స్లో 365 days వచ్చేస్తున్నారు కాబట్టి రెసిడెంట్. ఇప్పుడు ఆర్డినరీ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అన్నది మళ్ళీ 2 కండిషన్స్. 182 out of 10 years అండ్ 730 out of 7 years. ఇది డేస్, ఇది ఇయర్స్. అంటే ఎన్ని 2 years ఉన్నాడు కంప్లీట్ 2 years అంటే ఏంటి? కంప్లీట్ 365 days ఉండాలి. అలా 2 years కంప్లీట్గా ఉన్నాడు అంటే ఏ ఇయర్లోనే అటు కంప్లీట్గా లేడు. సో హీ విల్ బికమ్ నాన్ రెసిడెంట్. ఇది ఫుల్ఫిల్ అయిపోతాడు 730 days. ఎందుకంటే వాడు 120 into 7 ఎంత వచ్చింది? 120 into 7 840 days వచ్చాడు. మినిమం ఎంత ఉండాలి? 730 days. సో ఆడేమవుతాడు? ఇది ఫుల్ఫిల్ చేస్తాడు కానీ ఇది ఫుల్ఫిల్ చేయడు. మన కండిషన్ ఏంటి? ఈ రెండు ఫుల్ఫిల్ చేయాలి. అందుకని ఈడేమవుతున్నాడు? నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్. ఎప్పుడు ఇన్కమ్ ఒకవేళ ఎక్సిడ్స్ 15 lakhs అయితే, ఒకవేళ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సిడ్ 15 lakhs అయితే ఏం చేయాలి? అసలు సెకండ్ కండిషనే చూడు. అప్పుడు ఏం చెప్తావు? హీఈస్ ఏ నాన్ రెసిడెంట్ అని చెప్తాను. డస్ నాట్ ఎక్సిడ్ 15 lakhs అయితే హీఈస్ ట్రీటెడ్ యాజ్ నాన్ రెసిడెంట్ యాజ్ హిజ్ స్టే ఇన్ ఇండియా ఈజ్ లెస్ దాన్ 182 days. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఏంది? క్వశ్చన్ నెంబర్ 3. జెడ్ అన్ అమెరికన్ టూరిస్ట్ కమ్స్ టు ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ June 17th 2022. He leaves India on September 29. Determine his residential status for the assessment year 23-24. వీడు ఏమైనా ఎక్సెప్షన్ కేసులో పడుతున్నాడా? లేదు. ఎందుకంటే ఇది ఇండియన్ ఆరిజిన్ కాదు, ఇండియన్ సిటిజన్ కాదు. కాబట్టి ఏం చూడాలి? 180 days అని ఉండాలి, లేదంటే 60 + 365 days అని ఉండాలి. ఆడు 180 days ఉంటున్నాడా లేదా చూడాలి. జూన్లో ఎన్ని డేస్? జూన్లో 30 days మొత్తం. అందులోంచి ఎన్ని డేస్ తీయాలి? 16 days తీసే. అంటే జూన్లో 14 days ఉన్నాడు. దాని తర్వాత జూలై 31, ఆగస్ట్ 31, దాని తర్వాత సెప్టెంబర్లో 29 days. సో టోటల్ ఎంత వచ్చారు? 105 days. అయితే 105 days మినిమం ఎన్ని డేస్ ఉండాలి? మినిమం 60 days ఉండాలి. సెకండ్ కేసు, ఫస్ట్ కేసు కాకపోతే. సెకండ్ కేసు మళ్ళీ లాస్ట్ 4 ప్రీవియస్ ఇయర్స్లో అట్లీస్ట్ 365 days ఉండాలి. ఆడు ఫస్ట్ టైం వచ్చాడట ఇండియాకి. ఉంటుందంటే ఇది ఫుల్ఫిల్ అవ్వదు. ఇది ఏమవుతున్నాడు ఇప్పుడు? నాన్ రెసిడెంట్. అయితే వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ హీ ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్? ఇది ఇండియన్ ఆరిజిన్ అంట. అండ్ హీస్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియన్ సోర్సెస్ ఈ 16 lakhs. 15 lakhs దాటేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్పు నాకు. ఇండియన్ ఆరిజిన్ అయితే, ఇండియాకి వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి ఈ కండిషన్ అప్లికబుల్ కాదు. ఓన్లీ 182 days చూస్తాం. అండ్ 182 days లేడు కాబట్టి 105. అయితే ఇప్పుడు నాన్ రెసిడెంట్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఆడి టోటల్ ఇన్కమ్ ఎంత ఉందంట? 16 lakhs ఉందంట. అంటే 15 lakhs దాటేసింది. 15 lakhs దాటినోడికి ఏ కండిషన్ తెచ్చాం మనం? 120 days + 365 days తెచ్చిపెట్టాం. వీడు అలాగే 120 days ఉన్నాడా లాస్ట్ ఇయర్లో? అది లేడు. సో ఏమవుతున్నాడు? 2 విధాలుగా నాడు నాన్ రెసిడెంట్. చూడు, ఈజ్ లెస్ దాన్ 120 days he would be considered as non-resident in India. సెకండ్ కేసులో he is non-resident for this, he does not satisfy either of the basic conditions. 2 క్వశ్చన్కి ఆడు నాన్ రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4. ద బిజినెస్ ఆఫ్ ఏ HUF ఈజ్ ట్రాన్సాక్టెడ్ ఫ్రమ్ ప్యారిస్. బిజినెస్ అనేది HUF. దీనికి ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడు. ఏంటి పాయింట్? ఇప్పుడు ఇండియాలో ఒక బిజినెస్ ఉందిరా. ఈ బిజినెస్ని ఫారిన్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు అనుకో, ఏమవుతుంది? నాన్ రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ ఇండియా నుంచి కంట్రోల్ చేస్తున్నాను అనుకో, ఇదే HUF ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇదేమైపోద్ది అంటే ఇప్పుడు రెసిడెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? రెసిడెంట్ అవుతాడు. ఫారిన్ నుంచి కంట్రోల్ చేస్తే ఏమవుతాడు? నాన్ రెసిడెంట్. అంటే కంట్రోల్ ఈజ్ ఫ్రమ్ ఇండియా దెన్ రెసిడెంట్. ఇఫ్ కంట్రోల్ ఈజ్ ఫ్రమ్ ఫారిన్ దెన్ నాన్ రెసిడెంట్. బిజినెస్ ఆఫ్ HUF ఈజ్ ట్రాన్సాక్టెడ్ ఫ్రమ్ ప్యారిస్. అంటే అబ్రాడ్ నుంచి కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటిది? HUF స్టేటస్ ఏంటి? నాన్ రెసిడెంట్. డిటర్మైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ HUF ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఏం చెప్తున్నాను? సిన్స్ ద బిజినెస్ ఆఫ్ HUF ఈజ్ ట్రాన్సాక్టెడ్ ఫ్రమ్ ప్యారిస్ అండ్ నథింగ్ ఈజ్ మెన్షన్ రిగార్డింగ్ ఇట్స్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఓన్లీ అవుట్ సైడ్ ఇండియా సిన్స్ పాలసీ డెసిషన్స్ ఆర్ టేకెన్ దేర్ ఫర్ HUF ఈజ్ ఎ నాన్ రెసిడెంట్. ఓకే, నెక్స్ట్. Mr. Aryan, the Karta of HUF who was born in Mumbai. అదేంటి? born in Mumbai అనగానే ఏంటి? ఇండియన్ సిటిజన్ who visits India during the previous year 22-23 after 13 years. 13 సంవత్సరాల తర్వాత వచ్చాడంట. అంటే ఏంటి? ఆడ బేసిక్ కండిషన్స్ ఏంటి? 2 out of 10 ఫుల్ఫిల్ అవడం, 730 out of 7 days కూడా ఫుల్ఫిల్ అవడం. సో ఈ పాయింట్ రాదు. ఐదర్ రెసిడెంట్ అయిన వాళ్ళు, నాన్ రెసిడెంట్ అవ్వాలి. ఈ కమ్స్ ఇండియా ఆన్ 15th April 2022.
ఎప్పుడు వెళ్ళిపోయాడు, అండ్ లీవ్స్ టు ఆస్ట్రేలియా ఆన్ 15th January 23. అంటే ఏంటి, మేలో ఎన్ని డేస్ ఉన్నాడు, మేలో మొత్తం 31 days మైనస్ 14 days తీసేస్తే వచ్చే 17 days. ఓకే, మేలో 17, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఆస్ట్రేలియాకి 15th వెళ్ళిపోయాడు కాబట్టి అప్ టు 15th హీఈస్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఎంత వచ్చింది, 246 days వచ్చే టోటల్గా. ఓకే, 246 days అంటే ఏంటి, మోర్ దాన్ 182 days కదా వీడు. అవును, మోర్ దాన్ 182 days. సో ఏదో ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితే సరిపోతుంది కదా. సో ఈడేమవుతున్నాడు, రెసిడెంట్ అవుతున్నాడు, హీ ఈజ్ ఎ రెసిడెంట్. బట్ ఆ లాస్ట్ 10 yearsలో కానీ 4 yearsలో కానీ ఇండియా, సో లాస్ట్ 10 yearsలో కానీ 7 yearsలో కానీ ఇండియాకి రాలేదు కాబట్టి ఈజ్ ఎ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ కంపెనీ చూద్దాం. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ కంపెనీ ఎలా చెప్తావు, ఇండియన్ కంపెనీ ఆల్వేజ్ రెసిడెంట్ అవుద్ది. అదర్ కంపెనీస్ ఏమన్నా ఉంటే అవి రెసిడెంటా కాదా అని చెప్పడానికి ఏమి యూజ్ చేస్తామంటే పిఓఎం. అంటే ఏంటి, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ఇది అప్లికబుల్ ఇఫ్ ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుద్ది అంటే వాటి యొక్క టర్న్ ఓవర్ 50 crores దాటితేనే దానికి ఇది అప్లికబుల్ అవుద్ది. ఓకేనా, అంటే అదర్ కంపెనీస్ అదర్ దెన్ ఇండియన్ కంపెనీస్ ఏదన్నా ఉన్నప్పుడు 50 crores దాటినప్పుడే ఏం చేయాలి, దాన్ని రెసిడెన్షియల్ స్టేటస్ గురించి ఆలోచించాలి. దాన్ని కూడా ఎలా, దేని బేస్ మీద ఆలోచిస్తాం, పిఓఎం, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కాబట్టి. అది ఒకవేళ పిఓఎం అనేది ఇండియాలో ఉంటే రెసిడెంట్ అంటాం, లేకపోతే నాన్ రెసిడెంట్ అంటాం. అసలు పిఓఎం అంటే ఏంటి, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ మీన్స్ ప్లేస్ వేర్ కీ మేనేజ్మెంట్ డెసిషన్స్ అనేది తీసుకుంటారంట. మేనేజ్మెంట్ యొక్క కీ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఇక్కడ తీసుకుంటారు. సో వాటినే ఏమని పిలుస్తున్నారు వీళ్ళు, కీ మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి పిఓఎం. అంటే ఏంటి, లైక్ 2 టెస్టులు ఉంటాయి దీనికి. ఒక టెస్ట్ ఏంటంటే ఏబిఓఐ అంటే యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా, యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా, మేజర్ బోర్డ్ మీటింగ్స్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఈ 2 టెస్టులు కండక్ట్ చేస్తాం. మేజర్, ఇప్పుడు ఏబిఓఐ అంటే ఏంటి అది చెప్తాను. మేజర్ బోర్డ్ మీటింగ్స్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఒక కంపెనీ 4 బోర్డ్ మీటింగ్ జరగాలి, 4 మీటింగ్ జరగాలి. ఓకే, అయితే 3 మీటింగ్స్ ఇండియాలోనే జరుగుతుందంటే ఏమవుతున్నట్టు, మేజర్ బోర్డ్ మీటింగ్స్ హెల్డ్ ఇన్ ఇండియా కాబట్టి అది ఏమవుతుందంటే ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. సో రెసిడెంట్ అంటాం. లేదు అంటే ఇదేంటి, నాన్ రెసిడెంట్ అయ్యొద్ది అనమాట. ఓకే, ఏబిఓ అంటే ఏంటి, యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా. ఎప్పుడు చెప్తాం ఏబిఓఐ అనేది, 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే దాన్ని ఏబిఓఐ అవుట్ సైడ్ ఇండియా అంటాం. ఏంటంటే ఫస్ట్ది ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మోర్ దాన్ 50% ఆఫ్ టోటల్ ఇన్కమ్. దాని అర్థం ఏంటంటే మొత్తం టోటల్ ఒక కంపెనీకి వచ్చే ఇన్కమ్లో 50% ఇన్కమ్, మోర్ దాన్ 50% ఇన్కమ్ ఎక్కడి నుంచి రావాలి, అవుట్ సైడ్ ఇండియా నుంచి రావాలి. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమేమి తీసుకుంటాం, ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ వేర్ బోత్ పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్ ఫ్రమ్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్. అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అంటే నీకు ఆల్రెడీ తెలుసుగా, అది పర్చేజ్ కానీ సేల్ కానీ. క్వశ్చన్లో నీకు ఏం చెప్పలేదు అనుకో, జస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ అంటే నువ్వు ఇంకా ఇది కాదు అని చెప్పి తీసుకోకూడదు. ఏ స్పెసిఫిక్గా చెప్తేనే యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ అనమాట. లేదంటే అది ఏం చెప్పలేదు అనుకో, ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ అంటే నువ్వు యూ డోంట్ కన్సిడర్. అలాగే ఇన్కమ్ బై వే ఆఫ్ రాయల్టీ, డివిడెండు, క్యాపిటల్ గెయిన్, ఇంట్రెస్ట్ ఆర్ రెంటల్ ఇన్కమ్. ఇది ఎక్కడ జనరేట్ అయిందన్నది ఇర్రెస్పెక్టివ్, అది ఇండియాలోనా లేదంటే ఫారిన్ అన్నది నువ్వు పట్టించుకోకూడదు. జస్ట్ ఈ ఇన్కమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్యాసివ్ ఇన్కమ్లో కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఓకే డన్. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ ఏం నేర్చుకున్నావు, ప్యాసివ్ ఇన్కమ్ అట్లీస్ట్ 50%, మోర్ దాన్ 50% అవుట్ సైడ్ ఇండియా నుంచి ఉండాలి. ఇండియాలో ఏముండాలి అంటే దాని అర్థం ఏంటి, ఇండియాలో 50% జనరేట్ అయిందనుకో అదేమైపోతుంది, అది పిఓఎం కండిషన్స్ సాటిస్ఫై అవ్వదు. ప్లేస్ ఏంటి, పిఓఎం అంటే ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. నీకు క్వశ్చన్లో క్లారిటీ వస్తుంది. కండిషన్స్ గుర్తుంచుకో, టోటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో లెస్ దాన్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ అసెట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో 50% కన్నా ఎక్కువ అసెట్స్ ఇండియాలో ఉండకూడదు. అలాగే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నీ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ లెస్ దాన్ 50% మాత్రం ఇండియా నుంచి ఉండాలి. ఓకే, పేరోల్ ఎక్స్పెన్సెస్ ఆన్ సచ్ ఎంప్లాయీస్ ఈజ్ లెస్ దాన్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ పేరోల్ ఎక్స్పెండిచర్. పేరోల్ ఎక్స్పెండిచర్ కూడా లెస్ దాన్ 50% ఆఫ్ టోటల్ పేరోల్ ఎక్స్పెండిచర్లో ఇండియాలో నువ్వు ఖర్చు పెడుతున్నది మినిమం 50% ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే సింపుల్ రా, ఇండియాలోంచి
నీకు 5 కండిషన్స్ చెప్పాను, నీకు చెప్తాను ఒక క్షణం. ఫస్ట్ ఈ చదువు, దాని తర్వాత నా వర్షన్ నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటి, పేరోల్ ఎక్స్పెన్సెస్ అన్నాడా, అంటే టోటల్ ఎక్స్పెన్స్లోంచి, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఎక్స్పెన్స్ 100 రూపీస్ అనుకో, ఇండియాలో పేరోల్ ఎక్స్పెన్సెస్ 40% కానీ 49% వరకు ఓకే. ఒకవేళ 50% దాటితే ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వదు. అంటే ఏంటి, పేరోల్ ఎక్స్పెన్సెస్ ఇండియాలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి అది ఇండియన్ ఇన్కమ్, సో యూ విల్ బికమ్ రెసిడెంట్ అని చెప్పి అంటాడు అన్నమాట. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఏంటి, ఎంప్లాయీ మీన్స్ దోస్ హూ డైరెక్ట్లీ రిక్రూటెడ్ బై ద కంపెనీ డైరెక్ట్గా రిక్రూట్ చేసుకున్న వాళ్ళని చూడాలి. దోస్ హూ ఆర్ రిక్రూటెడ్ బై ఎక్స్టర్నల్ ఏజెన్సీ బట్ పెర్ఫార్మింగ్ సిమిలర్ వర్క్ ఆఫ్ ఎంప్లాయీస్, వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేనేం చెప్తానంటే నీకు చూడు, సమ్మరీ చెప్తా. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో రకంగా ఆ కంపెనీని ఇండియన్ రెసిడెంట్ చేసేయాలి. వన్స్ రెసిడెంట్ అయితే మనం ఆడ ఇన్కమ్ మీద మనం ఇక్కడ ట్యాక్సెస్ అప్లై చేస్తాం. అందుకని ఆడ తప్పించుకోవడానికి ఏం చూస్తాడంటే POM, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. అది ఎందులో చూస్తాడు, అసెట్స్లో చూస్తాడు. దాని తర్వాత ఫస్ట్ది ప్యాసివ్ ఇన్కమ్లో చూస్తాడు, ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ అసెట్స్, దాని తర్వాత ఎంప్లాయీస్, దాని తర్వాత పేరోల్ ఎక్స్పెన్సెస్. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎంత ఉండాలి అని ఏమని చెప్పారు స్పెసిఫిక్గా, 50%. అంతా 50%. సో చూడు, అంతా కూడా 50%. అంటే ఇండియాలో ఒకవేళ 51% కానీ ఆర్ 50% ఇన్కమ్ నువ్వు జనరేట్ చేసావంటే అది ఏమైపోతుంది, ఇండియన్ ఇన్కమ్ అయిపోద్ది. సో వీడు దాన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తాడు, ఇండియాలోంచి లెస్ దాన్ 50% చూపించాలి, అంటే అప్ టు 49% చూపించాలి. అప్పుడు ఏమవుతుంది, అదంతా యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా, బిజినెస్ ఎక్కువ అవుట్ సైడ్ ఇండియాలో జరుగుతుందని చెప్పి చూపించుకుంటాడు. ఓకే, నీకు అర్థమైంది. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం తీసుకొని చెప్పాను, అసోసియేట్ ఎంటర్ప్రైజ్తో జరుగుతున్న పర్చేజు సేలే కన్సిడర్ చేయి. అసెట్స్ అంటే టోటల్ అసెట్స్లో 50% ఇండియాని అసెట్స్ ఉన్నాయా, ఎంప్లాయీస్, టోటల్ ఎంప్లాయీస్లో 50% ఎంప్లాయీస్ ఇండియా వాళ్ళ. పేరోల్ ఎక్స్పెన్సెస్ మొత్తం 100 రూపీస్ ఖర్చు పెడుతుంటే ఇండియన్ ఎంప్లాయీస్ ఎక్స్పెన్సెస్, టోటల్ ఎక్స్పెన్స్లో ఇండియన్ ఎంప్లాయీస్ మీద నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, 50% ఖర్చు పెడుతున్నావా. ఏదైనా అయితే ఏ ఒక్కటి మీట్ అయినా సరే వీల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఇండియన్. POM సాటిస్ఫై అవ్వట్లేదు అంటే సారీ POM కాదు, ABOI అంటే ఏంటి, యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా అన్నది కాదు, అది ఇన్ ఇండియా జరుగుతుంది అని చెప్పి మనం ఏంటో వన్స్ ABOI అయితే అది ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఇండియాలో, కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రెసిడెంట్ అని చెప్తాం అన్నమాట. లెట్ us do one sum, you will get more clarity. సరే, దాని మీద ఒక క్వశ్చన్ చూడు, ఇది క్వశ్చన్ నెంబర్ 9, ఇంపార్టెంట్ క్వశ్చన్, LDR పెట్టుకోది ఈ కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాని మీద క్వశ్చన్ చేద్దాం. ఏంటంటే క్వశ్చన్, జాన్ బట్లర్ టెక్స్ ఇంకార్పొరేషన్ ఈజ్ ఏ కంపెనీ ఇంకార్పొరేటెడ్ ఇన్ కొలంబియా. ఎక్కడ ఇంకార్పొరేట్ అయింది, అబ్రాడ్లో ఇంకార్పొరేట్ అయింది. శ్రీలంకలో ఉందంటది. 60% ఆఫ్ ఇట్స్ షేర్స్ ఆర్ హెల్డ్ బై ప్రైవేట్ లిమిటెడ్ డొమెస్టిక్ కంపెనీ. జాన్ బట్లర్ టెక్స్ ఇంకార్పొరేషన్ హ్యాస్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. దాని ప్రెజెన్స్ ఎక్కడ ఉందంట, ఇండియాలో ఉందంట. ద డేటా రిలేటెడ్ టు జాన్ బట్లర్ ఆర్ యాజ్ ఫాలోస్, ఇండియా, శ్రీలంక పర్టికులర్స్ ఇచ్చాడు, ఏవే ఇచ్చాడు. ఓకే, వాడికి ఏం కావాలి, ఫర్ పోయం పర్పసెస్ స్టేట్ వెదర్. పోయం అంటే ఏంటి, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ద కంపెనీ షాల్ బి సెడ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా. ABOI అవుట్ సైడ్ ఇండియాలో ఉందంట. ఓకే, వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు, ఇంకా ఈ సెకండ్ క్వశ్చన్, బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎంప్లాయీస్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ 15 విచ్ చాయిస్ విల్ బి బెటర్. If for any test average figures are needed, the same may be ignored. The data is given. If for any test average figures are needed, the same may be ignored and the data given as above or to the applicant may be used. అక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ నీకు, స్టేట్ వెదర్ ఫర్ పోయం పర్పస్ స్టేట్. పోయమ్మా కాదా అంటే ఏంటి, ద కంపెనీ షాల్ బి సెట్ టు బి ఎంగేజ్డ్ ఇన్. ఇదేమడుగుతున్నాడంటే యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా కాదా అని అడుగుతున్నాడు. అది మనం ఏం చేస్తాం, 4 టెస్టులు ఉంటాయి, 4 కండక్ట్ చేసి అది ఏం యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా కాదా అన్నది చెప్పాలి. ఆడ పాయింట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఫారిన్ కంపెనీది ఐఆమ్ యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా అని చెప్పి చూపించుకోవాలని ఆడు తపన ఉంటుంది. ఎందుకంటే ఆడు ఇండియాలో చూపించుకుంటే ఇండియాకి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. దట్స్ వై. ఓకే, లెట్ us స్టార్ట్. ఏమంటున్నాడు, ఫర్ డిటర్మైనింగ్ రెసిడెన్షియల్ స్టేటస్.
ఏ కంపెనీ ఆఫ్ ఏ కంపెనీ. ఫర్ డిటర్మైనింగ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ కంపెనీ వీ విల్ చెక్ పోఎం అంటే ఏంటి, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది. ఫర్ డిటర్మైనింగ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ కంపెనీ వీ విల్ చెక్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంట, రెసిడెన్షియల్ స్టేటస్ అవునా కాదని చెప్పి ఇది ఎలా చెప్తావు, పోఎం బేస్ మీద. పోఎం అనేది ఎలా డిసైడ్ చేస్తావు, బై చెక్కింగ్ ఏబిఓఐ అంటే యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ నాట్, యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా ఉందా లేదా. For determining POM of a company, we will check whether the company is engaged in ABOI అంటే active business outside India or not. Okay, a company shall be said to be engaged in active business outside India for POM if 4 కండిషన్స్ మీట్ అవ్వాలి. ఒకటేంటి, లెట్ us ఫాస్ట్లీ, ప్యాసివ్ ఇన్కమ్, అసెట్స్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ అలాగే పేరోల్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఏముండాలి, నాట్ మోర్ దెన్ 50%. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే నాట్ మోర్ దెన్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ ఇన్కమ్. ఆ తర్వాత లెస్ దాన్ 50% ఆఫ్ ఇట్ టోటల్ అసెట్స్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా, లెస్ దాన్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. పేరోల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ ఆన్ సచ్ ఎంప్లాయీస్, ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ మీద లెస్ దాన్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ పేరోల్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇవన్నీ ఫుల్ఫిల్ అయినప్పుడు అప్పుడు చెప్తాం అనమాట ఏమని, ఇది యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా అని చెప్పి. ఇండియాలో లెస్ దెన్ 50% ఉంటేనే అది అబ్రాడ్ కంపెనీ అని చెప్తాం. ఓకే, ఏ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ప్రీవియస్ ఇయర్ 22-23 ఫర్ పోఎం. ఏ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ప్రీవియస్ ఇయర్ 22-23 ఫర్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ పర్పస్ ఓన్లీ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ఆల్ ద 4 కండిషన్స్ క్యుములేటివ్లీ. అది 4 కండిషన్స్ని క్యుములేటివ్గా సాటిస్ఫై చేస్తేనే ఏం చెప్పాలి అప్పుడు, యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా అని చెప్తాం. ఓకేనా, లెట్ us స్టార్ట్. కండిషన్ 1 ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్. ఇది ఎలా అంటే మన అప్రోచ్, ఫస్ట్ టోటల్ ఇన్కమ్ ఎంత అని చెప్పి దాని తర్వాత ఇండియన్ ఇది పర్సంటేజ్ కట్టి మోర్ దెన్ 50% ఉందా లేదని చెప్పి చేయాలి. ఓకేనా, లెట్ us స్టార్ట్. ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్, 1 సెకండ్ ఆగు. ఫిక్స్డ్ అసెట్స్ డిప్రిషియేటెడ్ ఫర్ పర్పస్, ఫిక్స్డ్ అసెట్స్తో మనకు సంబంధం కాదు కదా. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్స్ రిలేటెడ్ చూడాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఇవి, ఇంటాంజిబుల్ అసెట్స్, అదర్ అసెట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇన్కమ్ ఫ్రమ్ ట్రేడింగ్ ఆపరేషన్స్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ 2 ఇచ్చాడు. ఎంత, ఇన్కమ్ ఫ్రమ్ ట్రేడింగ్ ఆపరేషన్స్ ఆడేమైనా స్పెసిఫిక్గా చెప్పాడా, యాక్టివ్ బిజినెస్ ఇన్ ఇండియా. సారీ ఫస్ట్ టోటల్ ఇన్కమ్స్ తీసుకో. ఎంత ఉంది, 15 ఒకటి ఉంది, 42 ఒకటి ఉంది. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ట్రేడింగ్ ఎంతట, 15 + 42 57. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, 30 + 50 13 43, టోటల్ 100. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇండియాలో వచ్చిన ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఇండియన్ ఇన్కమ్ కింద ట్రేడింగ్ ఆపరేషన్స్ ఎందుకు తీసుకుంటలేదు క్వశ్చన్. ఎందుకంటే వాడు నీకు ఎక్కడైనా చెప్పాడా, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం తీసుకోవాలని చెప్పాను నీకు స్టార్టింగ్, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ మీద పర్చేజ్ కానీ సేల్ కానీ చేసినప్పుడు అయ్యే తీసుకుంటాం ప్యాసివ్ ఇన్కమ్ కింద. ఓకేనా, అంతేగాని ఏం తీసుకోకూడదు మరి. అలాగే రాయల్టీ ఇన్కమ్ కానీ, డివిడెండ్ ఇన్కమ్ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు కూడా అది కూడా తీసుకుంటాం. ఇక్కడ ఏమైనా ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ ట్రేడింగ్ ఆపరేషన్స్ అన్నాడు అంతే, అంతేగాని అది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి వచ్చిందని ఎక్కడ చెప్పలేదు కాబట్టి వీ వోంట్ కన్సిడర్ దట్. బట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్, చూడు, డివిడెండ్ నుంచి వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్, రాయల్టీ, క్యాపిటల్ గెయిన్స్, ఇంట్రెస్ట్, రెంటల్ ఇన్కమ్, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ఇవి కన్సిడర్ చేస్తాం. 30 + 13 43, సో టోటల్ 43. పర్సంటేజ్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఎంత, 43 / టోటల్ ఇన్కమ్ ఎంత, 100. ఎంత వచ్చింది, 43%. అంటే లెస్ దాన్ 50% ఉంది కదా, అంటే అది కండిషన్ ఫుల్ఫిల్ ఏమవుతుంది కదా. అవుట్ సైడ్ ఇండియాలో ఎంత ఉంది, మ్యాక్సిమం 43% ఉంది. ఓకే, అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ అగ్రిగేటెడ్ ఆఫ్, ఎలా చేస్తామంటే ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ వేర్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఫ్రమ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్, ఇన్కమ్ బై వే ఆఫ్ డివిడెండ్, రాయల్టీ, క్యాపిటల్ గెయిన్స్, ఇంట్రెస్ట్ ఆర్ రెంటల్ ఇన్కమ్. అయ్యే మనం ప్యాసివ్ ఇన్కమ్లో కన్సిడర్ చేస్తాం. ఓకే, లెట్స్ గో విత్ కండిషన్ 2, టోటల్ అసెట్స్. కండిషన్ 2 ఏంటి, అసెట్స్ చూడాలి. అసెట్స్ ఏమేమి ఉన్నాయట, వీడికి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. ఒకసారి ఫిక్స్డ్ అసెట్స్, ఇంటాంజిబుల్, అదర్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఏమన్నా 90 + 70. ఓకే, 1 సెకండ్ కలర్ మారుస్తా. ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 90 + 70 160. ఇంటాంజిబుల్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 40 + 180 220. అదర్ అసెట్స్ ఎంత, 30 + 90 120. టోటల్ ఎంత, 500. అప్పుడు ఇండియన్ అసెట్స్ ఎంత అని చెప్తావు,
ఇందులో ఇండియన్ అసెట్స్ అంటే డైరెక్ట్గా ఇండియన్ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అది తీసుకో. 90 + 40 + 30 టోటల్ 160. 160 / 500 × 100 చేస్తే 32%. ఇండియన్ అసెట్స్ ఎంత ఉన్నాయి? లెస్ దాన్ 50% కాబట్టి అదేంటి కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది కదా. పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్ అసెట్స్ అవుట్ ఆఫ్ టోటల్ అసెట్స్ ఈజ్ 32%. కండిషన్ ఫుల్ఫిల్. నెక్స్ట్ కండిషన్ 3. ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారట? టోటల్ 40 + 60. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 40 + 60 ఎంత? 100. అందులో ఇండియన్ ఎంప్లాయీస్ ఎంతమంది? ఇండియన్ ఎంప్లాయీసా 40 అంటే ఏం చేస్తావు? 40 ఇండియన్ ఎంప్లాయీస్ ఎంత? 40 ఉన్నారు. సో 40 / 100 చేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది? 40%. ఓకే, క్లియర్. నెక్స్ట్ కండిషన్ 4. పేరోల్ ఎక్స్పెన్సెస్ చెక్ చేస్తాం. పేరోల్ ఎక్స్పెన్సెస్ అది ఏమైనా ఇచ్చాడా క్వశ్చన్లో? ఏం చెప్పలేదు, ఏమి ఇవ్వలేదు కాబట్టి సిన్స్ నాట్ గివెన్. సిన్స్ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చూసిన 4 ఏం ఇవ్వలేదు కాబట్టి వి అస్యూమ్ పేరోల్ ఎక్స్పెన్సెస్ కూడా ఫుల్ఫిల్ అయిపోయినట్టు. సిన్స్ ఇట్ హ్యాస్ సాటిస్ఫైడ్ ఆల్ ద 4 కండిషన్స్ ద కంపెనీ వుడ్ బి సెట్ టు బి ఎంగేజ్డ్ ఇన్ యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా. అన్నీ ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే ఇట్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. Because of increased operations in India, more manpower is needed. 30 more employees may be required. In this regard, the company can either take these employees directly in its role or can outsource the increased operations to an external agency which will engage the 15 employees in its role and finish the work for the company. Which choice is better? అదేమన్నాడు క్లియర్గా? నీకేమన్నా అర్థమైందా? ఇప్పుడు ఆపరేషన్స్కి ఇంకా ఎక్కువ మంది కావాలి, మోర్ మ్యాన్ పవర్ రిక్వైర్డ్. 30 more employees డైరెక్ట్గా ఇదే రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నాడు. మోర్ ఎంప్లాయీస్ మే బీ రిగార్డ్ ద కంపెనీ కెన్ ఎయిదర్ టేక్ దీస్ ఎంప్లాయీస్ డైరెక్ట్లీ, వాళ్ళే తీసేసుకోవచ్చు టు ఇట్స్ రోల్, ఆర్ కెన్ అవుట్సోర్స్ ఇంక్రీజ్డ్ ఆపరేషన్ టు అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ విచ్ విల్ ఎంగేజ్ 15 employees ఇన్ ఇట్స్ రోల్. వాళ్ళు డైరెక్ట్గా 30 మెంబర్స్ని తీసుకోవాలి, లేదంటే అవుట్ సైడ్ వాళ్ళకి ఎక్స్టర్నల్ ఏజెన్సీకి అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తే 15 employeesతో సరిపోద్ది. ఏ ఆప్షన్ బెటర్ అని అడుగుతున్నాడు. ఓకే, లెట్ us see. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 30 employees డైరెక్ట్గా మన కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అవుతున్నారు? 40 + 60 + ఎంత చూడు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 40 + 60. 40 + 60. అలాగే ఎక్స్టర్నల్గా అవుట్సోర్స్ చేసుకున్న వాళ్ళు ఎంత? 30. టోటల్ 130. అప్పుడు ఇండియన్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇందులో? 40. ఇప్పుడు కొత్తగా ఎంప్లాయీ చేసుకున్న వాళ్ళు 30. సో టోటల్ 70. 70 / 130 ఎంత వచ్చింది? 53.85%. అంటే ఏమవుతుంది? కండిషన్ వైలేట్ అయిపోతుంది. కండిషన్ వైలేట్ అయిపోతే ఏమైంది? ఇండియన్ రెసిడెంట్ కంపెనీ అయిపోద్ది, అది వాళ్ళకి డేంజర్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? 15 employees ఎక్స్టర్నల్ ఏజెన్సీ చేత అపాయింట్ చేసుకున్నప్పుడు ఎంత అవుతున్నారు టోటల్ ఎంప్లాయీస్? 40, 60. ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన 15 members, టోటల్ 115. అయితే ఇండియన్ ఎంప్లాయీస్ ఎంతమంది ఇందులో? 40 + 15. ఇప్పుడు ఎంత ఇందులో? టోటల్ 55. పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్ ఎంప్లాయీస్ ఎంత? 55 / 115 ఇంటూ 100 చేస్తే ఎంత? 47.83%. ఇక్కడ ఏమవుతుంది? లెస్ దెన్ 50%. అంటే ఆప్షన్ 2 ఈజ్ బెటర్. ఆప్షన్ ఈజ్ టేకెన్. ఇప్పుడు ఆప్షన్ 1 తీసుకున్నాం అనుకో, ఇట్ విల్ నాట్ సాటిస్ఫై ఏబిఓఐ అంటే యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా అనే డెఫినేషన్ సాటిస్ఫై అవ్వదు. తీసుకుంటే ఇట్ విల్ బి సెలెక్టెడ్ ఏంటట? ఏబిఓఐ అని సాటిస్ఫై అవ్వదు. దస్ ఇట్ వుడ్ బి బెటర్ టు అవుట్సోర్స్ టు అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? taxation of NR sports person entertainer under section 115 BBA. Taxation of NR sports person entertainer under section 115 BBA. ఏం చెప్తుంది? ట్యాక్స్ రేట్ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎంటర్టైనర్ కానీ ఎంత ఏ సెక్షన్ కవర్ చేస్తున్నారు? సెక్షన్ 115 BBA. వాళ్ళకి ఎంత స్లాబ్గా ఫ్లాట్గా 20% ట్యాక్స్ చేస్తారు. అంటే ఎన్ఆర్ స్పోర్ట్స్ పర్సన్ అంటే ఎవరు అంటే ఏమవుతుంది? వాడు ఇండియన్ సిటిజన్ కాదు అండ్ హీఈస్ ఏ నాన్ రెసిడెంట్. ఓకే, వీళ్ళకి ఎలా చేస్తామంటే వాళ్ళు మెయిన్గా ఇన్కమ్ సోర్సెస్ ఏముంటాయంటే స్పోర్ట్స్ పర్సన్కి మెయిన్గా ఐపీఎల్ గేమ్ ఆడడానికి వచ్చేయడానికి ఎవడన్నా వాడికి సోర్సెస్ ఏముంటాయి? ఓన్లీ 3 సోర్సెస్ ఉంటాయి. ఏంటి? వాడు గేమ్లో పార్టిసిపేట్ చేస్తాడు, ఐపీఎల్ గేమ్. ఓకే, ఆ ఇన్కమ్ ఉంటుంది. వాడు ఎనీ ఇన్కమ్ రిసీవ్డ్ బై వే ఆఫ్, ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి? గేమ్ ఆడడం ద్వారా, లేదంటే అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు ఐపీఎల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ ఉందా? ఐపీఎల్ ఎవరో చెన్నై సూపర్ కింగ్స్ ఉందనుకో,
చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు స్పెసిఫిక్ యాడ్స్ ఇచ్చారనుకో, దాని మీద ఇన్కమ్స్ వస్తాయి కదా వాళ్ళకి. ఆ ఇన్కమ్స్ కానీ, లేదంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్టికల్ రిలేటింగ్ టు ఎనీ గేమ్, స్పోర్ట్స్ ఇన్ ఎనీ న్యూస్ పేపర్, మ్యాగజైన్ ఆర్ జర్నల్స్. న్యూస్ పేపర్లో కానీ ఏమన్నా జర్నల్స్ రాసినా సరే అది కూడా ఇన్కమ్ వస్తుంది కదా. ఈ 3 ఇన్కమ్స్ అనేది ఇంపార్టెంట్. ఒకటి గేమ్ ద్వారా వచ్చింది, ఇంకోటి ఏమిటి సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళింది, లేదంటే న్యూస్ పేపర్స్కి, జర్నల్స్కి ఏమన్నా ఆర్టికల్స్ రాయడం ద్వారా వచ్చిన ఇన్కమ్. ఈ సోర్సెస్ ఆఫ్ ఏ ఇన్కమ్ అన్నా ఉంటే అదేమవుతుంది, అది విల్ కవర్ అండర్ 115 BBA. BBA కింద ఎంత పర్సెంట్ ట్యాక్స్ చేస్తాం? 20% ట్యాక్స్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు వీడికి ఈ త్రీ సోర్సెస్ నుంచే మనకి ఇన్కమ్ ఉందనుకో, వాడు ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎప్పుడు ఆడికి పైన చెప్పిన 3 సోర్సెస్ ఆఫ్ మీద ఇన్కమ్ ఉన్నప్పుడు, అండ్ ఈ హ్యాస్ డిడక్టెడ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ డిడక్టెడ్, టీడీఎస్ డిడక్ట్ చేయాలి. వీళ్ళకి ఏమైనా పే చేసినప్పుడు ఏం చేయాలి? టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి? 20% డిడక్ట్ చేసి వాళ్ళకి పే చేయాలి. అంతే. ఇవి ఇందులో ఎవరు కవర్ అవ్వరు? ఒకవేళ నాన్ రెసిడెంట్ ఎంపైర్స్ కానీ, మ్యాచ్ రెఫరీస్ వీళ్ళెవరు కూడా ఇందులో కవర్ అవ్వరు. అండర్ సెక్షన్ 115 BBAలో కవర్ అవ్వరు. వాళ్ళకి నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లైకబుల్ అవుతాయి. ట్యాక్స్ ప్రొవిజన్స్ ఏంటి? స్లాబ్ రేట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళకి. ఓకే, ఇక్కడితో ఇది అయిపోయింది పాయింట్. ట్యాక్స్ ఒకవేళ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో క్రిస్ గేల్ ఏం చేశాడు? క్రిస్ గేల్ వచ్చి ఇండియాలో గేమ్స్ ఆడాడు. గేమ్స్ కాకుండా వెళ్ళి గోవాలోకి వెళ్ళి ఏంది బెట్టింగ్ కానీ, హార్స్ రేస్ కానీ, సంథింగ్ ఏమైనా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా సంపాదిస్తే అప్పుడు వాడికి ఏమవుతుంది? హీ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎందుకంటే వాడు ఆ చెప్పిన 3 కండిషన్స్ కాకుండా, 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా ఇప్పుడు ఏంటి, గ్యాంబ్లింగ్ మీద కానీ వేరే అదర్ సోర్సెస్ మీద ఇన్కమ్ సంపాదించాడు కాబట్టి హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. అయితే ఏం చెప్తున్నాడు? ఈ హార్స్ రేసు, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఎక్కడ కవర్ అవుతాయట? సెక్షన్ 115 BBలో కవర్ అవుతాయట. దాని మీద ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్? 30% అప్లికబుల్ అవుతుంది రేట్ ఆఫ్ ట్యాక్స్. అండ్ నో డిడక్షన్స్ విల్ బీ అవైలబుల్. ఏంటంటే టాక్సేషన్ ఆఫ్ విన్నింగ్ ఫ్రమ్ క్రాస్ వర్డ్ పజిల్స్, రేస్ ఇంక్లూడింగ్ హార్స్ రేస్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఎక్సెట్రా అండర్ సెక్షన్ 115 BB. ఇక్కడతో ఈ కాన్సెప్ట్ అయిపోయింది. లెట్ us డూ సమ్స్. చూద్దామా? ఇక్కడ ఏమన్నాడు? 115 BBA అంటే ఏంటి? నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ పర్సన్ అంట. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 22-23 నాదల్ ఏ టెన్నిస్ ప్రొఫెషనల్, నాదల్ గారు వచ్చారంట ఇండియాకి. ఓకే, ఏ నాన్ రెసిడెంట్ సిటిజన్ పార్టిసిపేటెడ్ ఇన్, ఎందులో పార్టిసిపేట్ చేశారట? టెన్నిస్ టోర్నమెంట్. 1 ప్రైజ్ 15 lakhs rupees సంపాదించాను. హీ కాంట్రిబ్యూటెడ్. ఇది దేని మీద వచ్చింది? గేమ్ మీద వచ్చింది. ఓకే, అంటే ఏంటి? సెక్షన్ 115 BBA. హీ కాంట్రిబ్యూటెడ్ ఆర్టికల్స్ కూడా ఏంటి? 115 BBAలో కవర్ అయ్యింది. దాని మీద ఎంత సంపాదించారంటే 1 lakh. హీ ఆల్సో పెయిడ్ 5 lakhs బై ఏ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ. అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వచ్చిందంట, టీవీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఓకే, ఆల్దో హీస్ ఎక్స్పెన్స్ ఇన్ ఇండియా వర్ మెట్ బై స్పాన్సర్స్. ఇప్పుడు వీడేమన్నా నాన్ రెసిడెంట్, ఇప్పుడు ఏం నాకు ఒక డౌట్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి సంథింగ్ 15, 5, 1 lakh ఏదో ఇన్కమ్ సంపాదించాడు. టోటల్ ఇన్కమ్ ఎంత? 21 lakhs. అయితే వీడి మీద ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మైనస్ చేయడా? ఇన్కమ్లోంచి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? యూ ఆర్ నాట్ అలౌడ్ టు డిడక్ట్ ఎనీ డిడక్షన్. ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయడానికి లేదు. నీకు ఎంత ఛార్జ్ చేస్తున్నావు? ఫ్లాట్గా 21 మీద 20% ఛార్జ్ చేస్తాం మేము, టీడీఎస్. సో వీ విల్ నాట్ అలౌ ఎనీ ఎక్స్పెన్సెస్ ఫర్ యూ. అదనమాట పాయింట్. ఆల్దో హిస్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఇండియా వర్ మెట్ బై స్పాన్సర్స్, హీ హ్యాడ్ టు ఇంకర్ 3 lakhs టువర్డ్స్ హిస్ ట్రావెల్ కాస్ట్ టు ఇండియా. హీ వాజ్ ఎ నాన్ రెసిడెంట్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్. వాట్ వుడ్ బి హిస్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24? ఇప్పుడు చెప్పు, ఆ ట్యాక్స్ లయబిలిటీ ఎంత? టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 15 + 5 + 1 21 lakhs. 21 lakhs మీద ఫ్లాట్గా 20% కట్టే నువ్వు. ఇంక నో మోర్ డిస్కషన్స్. అంతే కదా? అంతే. ఎంత ఉంది? 21 lakhs మీద 20% కడితే 21 lakhs ఇంటూ 20% ఎంత? 4,20,000. దాని మీద మళ్ళీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎంత? 4% యాడ్ చేయి. 4% యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ 4,36,800. సో వాడు ఛార్జ్ చేసింది అంతే కదా. ఓకే, ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇంకో నెక్స్ట్ ఏంటి? ఈజ్ హీ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. వాడికి చెప్పిన 3 సోర్సెస్ ఏంటి? గేమ్, అడ్వర్టైజ్మెంట్, ఆర్టికల్. ఈ 3 మీద ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ఈ 3 మాత్రమే వాడు ఇన్కమ్ ఉన్నప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి, అక్కర్లేదా? నాట్ రిక్వైర్డ్. ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్
ఎప్పుడు his total income is arising under section 115 BBA and tax deducted from such income, TDS పే చేశాడు, అంతే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 42 క్వశ్చన్. లెట్స్ గో, ఫాస్ట్గా చేయాలి, టైం అయిపోతుంది. స్మిత్, ఏ ఫారిన్ నేషనల్ అండ్ స్మిత్ అంట ఫారిన్ నేషనల్ క్రికెటర్ కేమ్ టు ఇండియా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. హీ రిసీవ్డ్, ఏదో రిసీవ్ చేసుకున్నాడంట మనోడు. ఏంటట రిసీవ్ చేసుకుంది? హీ రిసీవ్డ్ 5 lakhs పార్టిసిపేషన్ ఇన్ మ్యాచెస్. ఓహో, గేమ్ మీద వచ్చింది. ఓకే, ఎందు మీద వచ్చింది? మ్యాచ్ మీద ఇన్ ఇండియా. హీ ఆల్సో రిసీవ్డ్ 5 lakh అడ్వర్టైజ్మెంట్. ఓకే, 115 BBA. హీ కాంట్రిబ్యూటెడ్ ఆర్టికల్స్ కూడా ఓకే. ఎంత? రిసీవ్డ్ 10,000. వెన్ హీ స్టేడ్ ఇన్ ఇండియా హీ ఆల్సో వన్ ఏ ప్రైజ్ ఆఫ్, ఇది డేంజర్ రోయ్, చూడు ఇది ఏంటి, 1 year ప్రైజ్ ఆఫ్ 20,000 ఫ్రమ్ ఏ హార్స్ రేసింగ్ ఇన్ ముంబైలో హార్స్ రేసింగ్ మీద ఏదో సంపాదించుకున్నట్టు. హీ హ్యాస్ నో అదర్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏంటి, వీడికి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి, చేయకూడదు. వీడు హీ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, హీ హ్యాస్ టు ఫైల్. అండ్ వీడు ఇప్పుడు చెప్పు, కంప్యూట్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ స్మిత్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. చెప్పు, ఎలా చేస్తాం సమ్ము? ఏం లేదు, కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ స్మిత్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ ద సెక్షన్ 115 BBA ఎంత? గేమ్ మ్యాచ్ మీద ఎంత సంపాదించాడు? 5 lakhs. ఓకే. అడ్వర్టైజ్మెంట్ మీద ఎంత సంపాదించాడు? 1 lakh. ఓకే. దాని తర్వాత ఆర్టికల్స్ మీద ఎంత సంపాదించాడు? 10,000. ఓకే. అంటే ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ 115. ఈ నెక్స్ట్ ఆడేం చేశాడు? 1 ప్రైజెస్ అండర్ సెక్షన్ రేసింగ్లో డబ్బులు సంపాదించాడు. ఎంత? అది ఏ సెక్షన్ కింద వెళ్తుంది? 115 BB. దాని మీద ఎంత సంపాదించాడు? 20,000. టోటల్ సంపాదించిన ఇన్కమ్ ఎంత? 6,30,000. ఓకే. అయితే ఈ త్రీ మీద మనం ఎంత? 20% అలౌ చేస్తాం, ఎందుకంటే 115 BBA కాబట్టి. సో 20% కట్టు. ఎంత? 5 lakh + 1 lakh 6 lakhs. 6,10,000 ఇంటూ 20% కడితే దీని మీద 20% కట్టాడు. ఎంత వచ్చింది? 1,22,000. నెక్స్ట్ ఏంటట? 30% అండర్ సెక్షన్ 115 BB ఆన్ ఇన్కమ్ ఆఫ్ 20,000 ఫ్రమ్ హార్స్ రేసెస్. హార్స్ రేసెస్ మీద ఎంత సంపాదించాడు మనోడు? 20,000. ఇది ఎంత? ఫ్లాట్ 30% మీద కడతాం. అంటే 20,000 ఇంటూ 30% గివ్స్ యూ 6,000. సో టోటల్ ట్యాక్స్ పేబుల్ ఎంత? 1,28,000. మళ్ళీ దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4%. మొన్న ఏమైందంటే ఎగ్జామ్లో నేను హెల్త్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేయడం మర్చిపోయా, గుర్తుంచుకో ఎప్పుడు కూడా అది. ఓకే. సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ స్మిత్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ఈస్ 1,33,120. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్? ఆర్ ద ఇన్కమ్ స్పెసిఫైడ్ అబౌవ్ సబ్జెక్ట్ టు డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. వాటి మీద డిడక్షన్స్ ఏమైనా ఇస్తామా? సారీ, ఎక్కడ ఆపింది ఇందాక? 1 second ఇక్కడ చెప్తాను, చూడు. ఆడేమన్నాడు ఇప్పుడు? ఆర్ ద ఇన్కమ్ స్పెసిఫైడ్ అబౌవ్ సబ్జెక్ట్ టు TDS డిడక్షన్ ఆఫ్ సోర్స్ ఎట్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ అంటే TDS అప్లికబుల్ అవుతుందా లేదా? అవును, అప్లికబుల్ అవుతుంది కదా. నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు ఏంది? 115 ఇన్కమ్ రిఫర్ టు ఇన్ సెక్షన్ 115 BBA ఎంత? 6,10,000. ఇన్ దిస్ కేస్ TDS ఎంత? 20% అండర్ సెక్షన్ 194E. ఇది హార్స్ రేసెస్ మీద TDS ఎంత అప్లికబుల్ అవుద్ది? 30%. TDS ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. దీని మీద ఇదేంటి? నాన్ రెసిడెంట్ కాబట్టి దీని మీద మళ్ళీ మనకి ఏం చేస్తాం? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే 4% ఛార్జ్ చేస్తాం. ఓకే. TDS కట్ అవుతుందా అంటే కట్ అవుతుంది. ఎంత కట్ అవుతుంది? నార్మల్ 115 BBA మీద 20%, రేస్ హార్సెస్ ఏమవుతుంది? 115 BB కాబట్టి దాని మీద 30%. ఈజ్ హీ లైబుల్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. వీడికి ఏ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి? ఆడికి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కాబట్టి, ఏది చెప్పిన 3 కాకుండా ఉంది కాబట్టి వాడు ఏం చేయాలి? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఏం చెప్తున్నాడు? 115 ప్రొవైడ్స్ దట్ హీస్ టోటల్ ఇన్కమ్ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ పర్సన్ కంప్రైజెస్ ఆఫ్ ఏంది? ఫుల్లీ డిడక్టెడ్ షాల్ నాట్ బి నెసరీ ఫైల్. హవెవర్ ఏంటి? ఆడి 115 BBA ఉంటే హీఈస్ నాట్ నెసరీ ఫర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. బట్ వీడికి ఏముందట? హార్స్ రేసెస్ యాజ్ వెల్. దర్ఫోర్ హీ కెనాట్ అవైల్ బెనిఫిట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఫైలింగ్ రిటర్న్. యారికి హార్స్ రేసెస్ మీద కూడా ఉంది కాబట్టి వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మీద ఎగ్జంప్షన్ పొందలేడు. హీ వుడ్ బి లైబుల్ టు ఫైల్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. నెక్స్ట్ ఏంటి? వాట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజ్ ట్యాక్స్ లయబిలిటీ హ్యాడ్ హీ బీన్ ఏ మ్యాచ్ రెఫరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ క్రికెటర్.
ఇదేంటి ఇది ఎవరికి అప్లికబుల్ కాదని చెప్పాను, రెఫరీకి, మ్యాచ్ రెఫరీకి ఇది అప్లికబుల్ అవుద్దా, 115 BBA అప్లికబుల్ కాదు, స్పోర్ట్స్ పర్సన్కి మాత్రం అప్లికబుల్ అవుద్ది, అండ్ ఎంటర్టైనర్కి కూడా అప్లికబుల్ అవుద్ది. సో వీడేం చేయాలి, వేరే రెఫరీ అయితే ఇదే ఇన్కమ్ రెఫరీ సంపాదించుకుంటాడు, ఏం చేయాలి, స్లాబ్ రేట్స్ మీద కట్టాలి. స్లాబ్ రేట్స్ ఎలా కరెక్ట్, స్మిత్ అని కూడా ఎవడు, ఆడు సీనియర్ సిటిజన్ అవ్వడు, ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి బిలో 60 years ఏజ్ ఉంటుంది. సో స్పోర్ట్స్ పర్సన్కి మనం ఏం చేస్తామంటే, చూడు నార్మల్గా వాడికి హార్స్ రేస్ అనేది దాన్ని సెపరేట్గా ఫ్లాట్ కడతాం, మొత్తం 20,000 మీద 30% కడితే 6,000, ఓకేనా. మిగిలింది ఎంత ఉంది, 6,10,000 ఎట్ ద రేట్స్ ఇన్ హార్స్. నెక్స్ట్ ఏంది, 6,10,000 మీద స్లాబ్ రేట్స్ ఎలా కడతావు చెప్పి నాకు. ఫస్ట్ 2,50,000 బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, నెక్స్ట్ 2,50,000 మీద 5%, నెక్స్ట్ 5 lakhs మీద అబవ్ 5 lakhs నుంచి అప్ టు 10 lakhs ఏంటి చెప్తుంది, 5 lakhs నుంచి 10 lakhs వరకు 10% కాబట్టి 6 lakhs. సో టోటల్ ఎంత వచ్చింది, 23,000. దీని మీద హెల్త్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ అవుతుంది. సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఇంత. ఓకే డన్. విత్ దిస్ వీడియో is completed.